స్త్రీ అంటే శక్తి స్వరూపిణి. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక సోదరిగా, ఒక కూతురిగా కూడా అందరికీ కూడా అండదండలతో ఉంటుంది. నేనే చదువుకోవాలనుకున్నాను, కుదరలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఏ చేస్తానో వద్దానేమనరు. తర్వాత నేను పెళ్ళయ్యాక డిగ్రీ చేశాను, అన్నీ చేశాను. ఆడవాళ్ళు ధైర్యంగా ఎంత ముందుకెళ్ళినా మగవాడు సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఆ సెక్యూరిటీ ఉండాలని మా పాపకి కరాటీ నేర్పిస్తున్నాను, యోగా హెల్త్గా ఇష్యూ ఉండాలని యోగా కూడా నేర్పిస్తాను. రోజులు మారిపోయి అంటారు, రోజులే మారవండి, మనుషులే మారుతుంటారు. ఆ మనుషులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. మా అమ్మని చూశాను కదా, నాకు ఇంకా వాళ్ళకు ఉన్న స్నేహం ఎవరికి ఉండదు. మనకి మగవాళ్ళకి అయితే మాకైతే ఉండదు వాళ్ళకున్న స్నేహం. సరే ఆడపిల్ల ఒంటరిగా వస్తే ఇలా కూడా మారట్లేదు అని ప్రతి వాళ్ళకి కూడా సేఫ్టీ ఉండదు, మగాడికైనా ఆడదానికైనా సరే. మన హద్దుల్లో మనం ఉండాలి. ఇప్పుడు 9 నెలలు కడుపులో మోసి అమ్మ ప్రసవాన్ని ఇస్తుంది. అయితే ఆ అమ్మ పొద్దున్నుంచి సాయంకాలం వరకు ఇంట్లో పనులు చేసుకుంటూ అడిగినవి అందిస్తూ ఉంటుంది. చాలామంది జాబులు చేసుకుంటూ ఉంటారు. అలాంటి మహిళలు ఇంట్లోనే కాదు, దేశ బోర్డర్లోనే రక్షణ కల్పిస్తారు. అలాగే విమానాల్లో ఎగురుతున్నారు. మహిళలు ఎంతో అభివృద్ధి సాధిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా మహిళల మీద అఘాయిత్యాలు, అన్యాయాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఆడవాళ్ళకి అనేది చాలా చోట్ల సేఫ్టీ అనేది కూడా లేదు. అయితే ఉమెన్స్ డే సందర్భంగా కొంతమంది మహిళలతో మనం మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఫేస్ చేసిన సంఘటనలు ఏంటి, మహిళలకి నిజంగా పురుషులు స్త్రీలు నిజమే సమానత్వమే అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారా, సమాజంలో స్త్రీ పట్ల వాళ్ళ చూపు ఎలా ఉంది అని చెప్పేసి మిగిలిన విషయాలన్నీ వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. మరిన్ని విశేషాలు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నాతో వచ్చేసేయండి. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు భ్రమరాంబిక. భ్రమరాంబిక. సో ఆడవాళ్ళు అంటే ఇంట్లోనే ఉంటారు, హోమ్ మేకర్స్, వాళ్ళు కొంతమంది జాబులు చేస్తూ ఉంటారు. అయినా సరే కూడా ఆడవాళ్ళకి కొంతమంది సరైన రెస్పెక్ట్ కానీ ఏది ఉండదు. సో మీ మాటల్లో ఆడవాళ్ళకి ఎలాంటి రెస్పెక్ట్ కోరుకుంటారు ఈ సమాజంలో? ఒకానొకప్పుడు ఆడది అంటే ఒంటింటికే పరిమితం అయిపోయి చాలా అబల కింద ఉండేది. కానీ ఈ రోజుల్లో ఆడది అబల కాదు, సబల నిరూపించుకుంది. స్త్రీ అంటే శక్తి స్వరూపిణి. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక సోదరిగా, ఒక కూతురిగా కూడా అందరికీ కూడా అండదండలతో ఉంటుంది. ఒక మగాడి విజయం వెనకాల ఆడది ఉంది కాబట్టే మగాడు విజయం సాధిస్తున్నాడు. ఎందుకంటే ఆడది ప్రతి రంగంలోనూ కూడా అన్ని రకాల కూడా ముందంజ వేసి చదువుకుని అన్ని రకాలుగా కూడా ఈనాడు ప్రతి దాంట్లో కూడాను ఆడది అబల కాదు సబల అని చెప్పి నిరూపించుకుంటోంది. ఈ సమాజంలో ఇప్పుడున్న ఆడవాళ్ళకి సేఫ్టీ అన్నది ఉందంటారా? సేఫ్టీ అన్నదమ్మా, ఆడది ప్రతి చోట కూడా ప్రతి వాళ్ళకి కూడా సేఫ్టీ ఉండదు, మగాడికైనా ఆడదానికైనా సరే. మన హద్దుల్లో మనం ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉచిత యోగా చంద్రశేఖర్ సార్ నేర్పిస్తున్నారు. దేనికి అంటే ఒక మహిళ శారీరకంగా మానసికంగా కూడా దృఢంగా తయారవడానికి మహిళలందరినీ ఒక చోట చేర్చి చంద్రశేఖర్ గురువు గారు ఉదయం 5 to 6 క్లాస్ చెప్తున్నారు. మరలా ఆడవాళ్ళందరూ ఖాళీ టైము పనులు అన్నీ అయిపోయి ఫ్రీగా వచ్చి సరదాగా చేసుకునేటట్టుగా సాయంత్రం 4:30 to 5:30 మహిళలందరికీ కూడా యోగా చెప్తున్నారు. దీనివల్ల మహిళల్లో ఉన్నటువంటి అనారోగ్య రుగ్మతలన్నీ పోయి శరీరం దారుఢ్యంగా తయారయ్యి మనోవికాసం కలిగి ఏ ప్రాబ్లం అయినా సరే ఎదుర్కొనే శక్తి యోగా ద్వారా మహిళలకి అందిస్తున్నారు ఉచితంగాను. ఈ సమాజంలో ఆడవాళ్ళకి రెస్పెక్ట్ అనేది సమానంగా దొరుకుతుంది అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం అని చెప్తారు కదా, ఇప్పుడు అలా చూస్తున్నారంటారా? సమానంగానే ఉన్నారమ్మా, సమానంగానే ఉన్నారు. మగవాళ్ళ కన్నా కూడా ఆడవాళ్ళు ఒక 2 మెట్లు పైనే ఉన్నారు. ఆడదానికి ఇప్పుడు అన్ని విధాలా కూడా గౌరవ మర్యాదలు దొరుకుతున్నాయి, రెస్పెక్ట్ దొరుకుతోంది. ఆడది అన్ని రంగాల్లోనూ కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటోంది, అన్ని రకాలుగా కూడా ఎదుగుతోంది మహిళ. మీ జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి ఏమైనా తేడా తెలుస్తుందమ్మా? మునుపు జనరేషన్ అంటే మా జనరేషన్లో ఆడది ఎంతసేపు కూడా చదువు అది ఏమీ లేకుండా ఒంటింటికే పరిమితం అయిపోయి ఒక రకంగా బయట ప్రపంచం తెలియకుండా ఉండేది. కాబట్టి మగవాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ప్రతి వాళ్ళు కూడా స్త్రీని ఒక అబల కింద చూసి తను చాలా నిర్లక్ష్యంగా చూసేవారు. ఇప్పుడు ప్రతి స్త్రీ కూడా చదువు వచ్చింది, చదువుకున్న మూలాన్ని తెలివితేటలు పెరిగింది, ఎలా సమస్యలు ఎదుర్కోవాలని వచ్చింది, తన కాలం మీద తన మహిళ నిలబడుతోంది, చదువుకుంటోంది, ఉద్యోగాలు చేస్తోంది, అంతరిక్షంలో కూడా వెళ్తోంది. అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరు ఏదన్నా సరే ఫేస్ చేసి ఎదరికెళ్ళగలే సామర్థ్యం ఉంది ఈ రోజుల్లో. మీ లైఫ్లో మీరు చూసి ఇన్స్పైర్ అయిన ఉమెన్స్ ఎవరైనా ఉన్నారా? ఉమెన్స్ అంటే చాలామంది ఉన్నారు.
మన పీటీ ఉషా ఉంది, చాలామంది మహిళలు క్రీడారంగంలోనూ, ఎయిర్ ఫోర్సుల్లోనూ, రాజకీయాలుగాను. మన నిర్మలా సీతారామన్ మనందరికీ ఆదర్శం, కేంద్ర మంత్రి. ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి అందరూ ఆదర్శంగానే ఉన్నారు, మహిళా మనులందరూ కూడా. సో ఈ ఉమెన్స్ డేకి మీరు ఒక వర్డ్లో ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ప్రతి మహిళ కూడా ఇలాగే ధైర్య సాహసాలతోటి ఇంకా ముందడుగు వేసి ఎక్కువ పురోగతిని సాధించి అభివృద్ధి రంగంలోకి ఇంకా రావాలని చెప్పి ప్రతి మహిళని కూడా కోరుకుంటున్నాను. లక్ష్మి లక్ష్మియా? మీకు ఎంతమంది పిల్లలు? 2 మగ పిల్లలు. మగ పిల్లలేనా? మీకు ఆడపిల్ల పుట్టే ఉంటే బాగుండదు అనిపించింది ఎప్పుడన్నా? అనిపించింది, కానీ 2 పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యాక కోడళ్ళు వచ్చారు, చాలా బాగుంటారు. ఆ లోటు తీరిపోయింది. ఏదైనా 2 సమానంగా బాగానే ఉంటున్నారు. ఆడపిల్లలు కూడా మా 2 కోడళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు, ఇప్పుడు చదువుకుంటున్నారు. చిన్న కోళ్ళు హోమియోపతి డాక్టర్ ఎండి చేస్తుంది, పెద్ద కోళ్ళు ఆర్కిటెక్చర్, మళ్ళీ ఆ అమ్మాయి కూడా ఎంఆర్క్ చేస్తుంది. పెళ్ళిళ్ళు అయ్యాక చదువుకుంటా ఉన్నారు, చదివిస్తున్నాం. సో ఈ సమాజంలో మీరున్న సమాజానికి ఇప్పుడున్న సమాజానికి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. డిఫరెన్స్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఒక తరానికి ఎప్పుడు కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే జనరేషన్ మారుతుంది, ఆలోచనలు మారుతాయి, మనకి పద్ధతులు మారుతాయి, వాతావరణం మారుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, దాన్ని బట్టి అన్నీ మారుతాయి. అలానే ఎప్పుడు కూడా తక్కువ. ఇంకా ఇదివరకటి కన్నా ఇప్పుడు చాలా బాగా చూస్తున్నారు పిల్లల్ని, మగ పిల్లలని ఆడపిల్లలని అందరూ మంచిగా బాగుంటున్నారు. ఇదివరకట్లో ఆడపిల్ల అంటే తక్కువ అని, మగపిల్లడు అంటే ఎక్కువ అని అలా ఏం ఉండట్లేదు. ఇప్పుడు సమానమైన వాల్యూ ఉంది, ఇద్దరు సమానమైన వాల్యూ ఉంది. ఇప్పుడు ఆడపిల్లలు చాలా బాగా చదువుతున్నారు, అన్ని రంగాల్లోనే ఉంటున్నారు. వాళ్ళు చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది. అసలు పిల్లలంటే ఎలా ఉండాలంటే ఆడపిల్లలు చూస్తే చాలా కడుపు నిండిపోతుంది, అలా ఉంటుంది. మీరేమన్నా ఈ గోల్ రీచ్ అవుదాం అని అనుకుని, లేదు నేను ఆడపిల్లని అయిపోయాను అందుకని ఇది నేను చేయలేకపోయానని? అసలు అలా లేదు. మా నాన్నగారు చాలా బాగా ప్రోత్సహించేవారు అన్నింటిలోని. ఇప్పుడు ఇక్కడ మా మామయ్య గారు అత్తయ్య గారు కూడా బాగా ప్రోత్సహిస్తారు. మా ఆయన కానీ అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఎప్పుడు ఎదుర్కోలేదు, అందుకు తెలియదు. ఇప్పుడు కోడళ్ళు వచ్చాక వాళ్ళే కూతుళ్ళు చాలా బాగుంటారు అంతా, అసలు ఆ ప్రాబ్లం ఏం లేదు. యాజ్ ఏ ఉమెన్ గా మీకు ఉమెన్స్ లో నచ్చే విషయం ఏంటి? మనం అందరిని ఒక రకంగా సమానంగా చూస్తామమ్మా. ఎవరైనా కష్టంలో ఉన్నారంటే మనం ఉన్నామని అంటాం. ముందు మనిషి, మన ఆడపిల్లల్లో ఉన్న వాల్యూ అది. ముందు ఎవరైనా కష్టంలో ఉన్నారంటే ముందు ఉంటాం మనం. ఏదైనా సరే మంచిగా పోతాం, అందరితో కలిసిపోతాం. అది మనకి వాళ్ళు వీళ్ళనే ఉండి అందరూ సమానమే మనకి. అది మీ లైఫ్ లో ఏదైనా మీరు ఇలా ఆడపిల్లగా పుట్టినందుకు ఇలా బాధపడుతున్నాను అన్న సిచ్యువేషన్ ఏదన్నా ఉందా? అలా ఇప్పుడు రాలేదమ్మా. ఏదన్నా ఇన్స్పైరింగ్, నేను ఆడపిల్లని ఇది సాధించానన్న ఇన్స్పైరింగ్ మూమెంట్ ఏదైనా? నేనే చదువుకోవాలనుకున్నాను, కుదరలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఏ చేస్తానో వద్దని ఏమనరు. తర్వాత నేను పెళ్ళయ్యాక డిగ్రీ చేశాను, అన్నీ చేశాను. ఇప్పుడు అందుకే మళ్ళీ కోడలు చదువుతా అంటే చదివించుకున్నాం. అంటే అప్పుడు జనరేషన్ బట్టి అట్లా ఉన్నాయి, ఇప్పుడు జనరేషన్ బట్టి ఇలా. ఎప్పుడు దానికి తగ్గట్టుగా ఉన్నాం అనుకో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటుంది అందరి లైఫ్. ఓకే. సో ఉమెన్స్ కి రెస్పెక్ట్ దొరుకుతుందని అనుకుంటున్నారా ఇప్పుడు? దొరుకుతుందమ్మా. వాళ్ళు ఎవరైనా సరే అంటే ఎక్కడైనా ఉండొచ్చేమో 1% 2%, కానీ మ్యాక్సిమం 80% మాత్రం మంచిగానే ఉంటుంది, అందులో ప్రాబ్లం ఏం లేదు. ఇదివరకు అంటే మీరు అన్నట్టుగా ఉండేది, అంటే ఆడపిల్లలు ఎందుకులే చదివించడం, మగపిల్లలు చదివించాలా, ఆడపిల్లలు ఇంట్లో కూర్చోబెట్టాలా అని అనేవారు. ఇప్పుడు అలా ఏం లేదు, అందరూ ఆడపిల్లలు ఇంకా బాగా చదువుతున్నారు కూడా. అలానే మగపిల్లలు తక్కువని కాదు, వాళ్ళు చదువుతున్నారు, వీళ్ళు చదువుతున్నారు. ఆ భేదభావాలు అయితే ఇప్పుడు రోజుల్లో నాకు చాలా తక్కువ కింద కనిపించాయి. మరి మీరు ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? నాకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అంటే చాలా ఇష్టం. ఇంకా ఇంకో ఇద్దరు ఎవరైనా? ఆమె కాకుండా ఎవరైనా సరే చాలా మంచిగా అభివృద్ధిలోకి వచ్చారంటే వాళ్ళు చూస్తే అనుకుంటాను నేను. అబ్దుల్ కలాం గారు కానీ అలాగా. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు చూడండి ఎంత బాగా చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి దేవి, మరి చంద్రబాబు నాయుడు అలా ఉంటే ఆవిడ ఎంత బాగా వచ్చింది బయటికి వచ్చి, ఆయనకి ఎంత మోరల్ సపోర్ట్ ఎంత ఎలా ఉంది. అంటే ఎవరి కష్టం వచ్చినా వెనకాల మన మోరల్ సపోర్ట్ ఉండాలి. పిల్లలు కావని, భర్త కావని, ఎవరికైనా సరే మన వంతు మనం సాయం చేయాలి, అది నా ఉద్దేశం అంతా. చిట్టమ్మ, సో యాజ్ ఏ ఉమెన్గా మీరు ఈ సమాజంలో చాలా ఘోరాలు ఇవి జరుగుతున్నాయి కదా, అయినప్పటికీ లేడీస్ అందరూ కూడా చాలా ఇది చేస్తున్నారు. ఆడవాళ్ళకి ఎలాంటి సపోర్ట్ అన్నది కావాలి? ఆడవాళ్ళు ధైర్యంగా ఎంత ముందుకెళ్ళినా మగవాడు సపోర్ట్ ఉండాలి. తర్వాత వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు మగవాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటే ఇంకా ముందుకి వెళ్తారు. అలా కాకుండా ఒక ఆడవాళ్ళు బయటికి వెళ్ళారంటే రకరకాలుగా వెనకాల అలాగా వాళ్ళని ఇంకా మాటలతో బాధ పెట్టకుండా ఇంకా ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా సమాజంలో ఆడవాళ్ళు ముందుకెళ్తారు. మీ లైఫ్లో మీకు యాజ్ ఉమెన్గా మీకు సపోర్ట్ అనేది దొరికిందా?
నాకు చిన్నప్పుడైతే ఆడపిల్లని మా నాన్నగారు అయితే చిన్న ఆడపిల్లని బయటికి పంపించడం కానీ డ్రెస్సులు వేసుకోవడం కానీ ఒక సైకిల్ తొక్కడం కానీ ఏమీ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు నేను సైకిల్ నేర్చుకున్నాను, యోగాకి వస్తున్నాను, బండి నేర్చుకుందాం అనుకుంటున్నాను, చదువుకున్నాను. నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. ఇంకా అన్ని ఫెసిలిటీసు అంటే తల్లిదండ్రులు చదువుకోవటం వల్ల పిల్లల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు చదువులోనేంటి అన్ని విషయాల్లో కూడా. ఇంకా ఇంకా ఈ కరాటీ అని యోగా అని ఆడవాళ్ళు నేర్చుకోవాలి, ధైర్యంగా ముందుకెళ్ళాలి, దానికి మగవాళ్ళ సపోర్ట్ కూడా ఉండాలి. సో మీ లైఫ్లో ఎవరైనా మీరు ఇలా ఆడవాళ్ళ పుట్టాము అని చెప్పేసి బాధపడే సిచ్యువేషన్ ఎవరైనా కల్పించారా? ఒక టైంలో నేనే బాధపడ్డాను, కానీ ఇప్పుడు బాధపడట్లేదు. అది అదృష్టంగానే భావిస్తాను. ఎందుకంటే ఆడది ఈ రోజుల్లో ఆడదానిగా చూడట్లేదు. అన్ని రంగాల్లో కూడా ముందుంటున్నారు. ధైర్యంగా యోగా నేర్చుకుంటున్నారు, కరాటే నేర్చుకుంటున్నారు. అన్ని విధాలుగా సమాజంలో ఆడవాళ్ళకి గుర్తింపు బాగానే ఉంది. ఇంకా గుర్తింపు రావాలంటే ఈ మగవాళ్ళ సపోర్ట్ కూడా ఉండాలి. సో మీ లైఫ్లో మీరు ఇన్స్పైర్ అయిన ఒక ఉమెన్ చూసి వీళ్ళు బాగా ఎదిగారు, నేను ఇలా ఈవిడ ఒక ఉమెన్ మంచి ఎదిగారు అనుకోండి, వాళ్ళ పేర్లు తెలియదు కానండి, నేను అదే ఈ ఫ్లైట్లు నడపడం కానీ, తర్వాత ట్రైన్లోను ఉద్యోగాలు కానీ అన్నిట్లో కూడా ఆడవాళ్ళకి రిజర్వేషన్స్ ఉండటం, అన్ని రకాలుగా కూడా సమాజంలో ఆడవాళ్ళు కూడా అన్నిట్లో ముందుంటున్నారు. సో మీకు ఎంతమంది అమ్మ పిల్లలు? నాకు 2 పాపలా? పెళ్ళిళ్ళు అయిపోయినాయా? సో ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు అమ్మాయిలని చూసి? వాళ్ళు ఏ సమస్య వచ్చినా వాళ్ళే ఫేస్ చేసుకుంటారు. తన భర్త విషయంలో వాళ్ళ మాట వింటూ, వీళ్ళ మాట వాళ్ళు వింటూ, ఒకళ్ళొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తారు. బాగానే ఉన్నారు ప్రస్తుతం. ఓకే. సో ఉమెన్స్ డే సందర్భంగా మీరు అవతల వాళ్ళకి ఒక సలహా ఇవ్వాలి అనుకుంటే ఏం చెప్తారు? ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా యోగా అని కరాటీ అని అన్నీ నేర్చుకోవాలి. అన్నిట్లోనూ అందరికీ సమాన హక్కులు ఉండాలి, ఇవ్వాలి గవర్నమెంట్ తరఫున కూడా. అంటే అమ్మాయిల విషయంలో మీరు రెస్పెక్ట్ ఇస్తారా? నేను కంపల్సరీ రెస్పెక్ట్ ఇస్తానండి. ఎందుకంటే నాకు అక్కలు 6 అండి. మా పిన్ని వాళ్ళు అమ్మాయిలు 2 ఉన్నారు, సొంత అక్కలు 6. సో నేను ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా నేను ఎవరైనా అమ్మాయిని ఏడిపిస్తున్నా, మా అక్కల్ని ఏడిపిస్తున్నా నాకు ఎలా ఫీల్ అవుతాను అనేది ఊహించుకుని నేను ఎప్పుడు అమ్మాయిల దగ్గర చాలా రెస్పెక్ట్గా ఉంటాను అనమాట. ఆడవాళ్ళలో మీరు చూస్తే అందమైన విషయం, వాళ్ళలో ఆడవాళ్ళని చూడగానే అందంగా అనిపించే ఒక విషయం ఏంటి? యాక్చువల్గా అండి అందంలో రకరకాలు ఉంటాయి, కానీ ఆడవాళ్ళు సహనంగా ఉండటం ప్లస్ అది బాగా నచ్చుద్ది అనమాట. వాళ్ళు టాలెంట్గా ఉండాలి, అది సహనంగా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది ఒకటి బాగా నచ్చుద్ది. మీ ఉద్దేశంలో స్త్రీలు పురుషులు సమానమని ఈ సమాజంలో అంటారు కదా, మీ ఉద్దేశంలో సమానంగా చూస్తున్నారు అనుకుంటున్నారా మీరు? స్త్రీలు పురుషులు నేనండి సమానంగానే చూస్తామండి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కలా చూస్తారు, కానీ ఇద్దరు అయితే యాక్చువల్గా ఇద్దరు సమానమేనండి. సమానం కన్నా కొంచెం ఎక్కువ ఆడవాళ్ళు. ఎవరో అన్నట్టు ఇద్దరు సమానం కాదు, మగవాళ్ళే కొంచెం తక్కువ అని మొన్న ఎక్కడో సినిమా డైలాగ్ ఏదో విన్నాను, అప్పుడు నాకు బాగా అనిపించింది అనమాట. సమానం కాదు, కొంచెం ఎక్కువే. ఆడవాళ్ళే ఇంకా కొంచెం ఎక్కువ. అవునండి, ఎక్కువే. ఓకే. సో ఈ సమాజంలో రోజు రోజుకి ఆడవాళ్ళు ప్రతి రంగంలోనే అభివృద్ధి అవుతున్నారు, అలాగే వాళ్ళ మీద నేరాలు అనేవి కూడా పెరిగిపోతున్నాయి కదా, ఏమనిపిస్తుంది అప్పుడు మీకు? అయితే మీరు గర్ల్ ఫాదర్ గా. అందుకనే నేను ఏం చేస్తానంటేనండి, ఫస్ట్ యోగాకి తీసుకొచ్చేవాడిని, తర్వాత కరాటీ కూడా నేర్పిస్తాను. ఈ పాప ఇప్పుడు బ్రౌన్ బెల్ట్ అండి. అందుకనే నేను ఏం చేస్తానంటే కొంచెం వాళ్ళకి సెక్యూరిటీ ఉండాలి కదా. ఎప్పుడు మనం ఫాదర్గా మనం వాళ్ళ వెనకాల ఉండలేము, బ్రదర్గాను వెనకాల ఉండలేము. ఫస్ట్ మా అక్క వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏం తెలియదు, చదివించారు. ఇప్పుడు ఏంటంటే ఆ సెక్యూరిటీ ఉండాలని మా పాపకి కరాటీ నేర్పిస్తున్నాను, యోగా హెల్త్గా ఇష్యూ ఉండాలని యోగా కూడా నేర్పిస్తున్నాను. ఈ సమాజంలో ఇప్పుడు ఆడవాళ్ళకి కావాల్సింది ఏంటంటారు? వాళ్ళు సేఫ్గా ఉండాలి అని అన్నా కూడా అంటే వాళ్ళు ప్రొటెక్షన్, వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ వాళ్ళకి నేర్చుకోవాలండి. ప్రొటెక్షన్ అంటే ఎప్పుడు ఎవరో పక్క నుండి ఇవ్వలేరు. ఈ రోజనే కాదండి, గతంలో చూసుకున్న రాముల వారి దగ్గర నుంచి చూసుకున్నా కానీ ప్రొటెక్షన్ అనేది లేదు. మనం అనుకుంటాం అనమాట, మంచోళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు చెడ్డోళ్ళు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. రోజులు మారిపోయి అంటారు, రోజులే మారవండి, మనుషులే మారుతుంటారు. ఆ మనుషులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అలాగా మనకి ఏంటంటే ఇప్పుడు ప్రొటెక్షన్ ఏంటంటే ఆడవాళ్ళకి కరాటీ కానీ ఏదన్నా, ఆడవాళ్ళని మగవాళ్ళని లేదండి, సేఫ్టీ. ఇప్పుడు బయట వెళ్తే మగవాళ్ళని కొట్టేసి డబ్బులు లాక్కున్నారు, అలాగే ఆడవాళ్ళని వాళ్ళ రకంగా వాళ్ళని చేసేవాళ్ళు ఉన్నారు. సో అంటే వాళ్ళ డిఫెన్స్ వాళ్ళకు ఉండాలి. అందుకనే మనం యోగా నేర్పిస్తే హెల్త్ ఎంతో
అలాగే కరాటే అనేది నేర్పించాలి, అది నేను అనుకుంటున్నాను. సో ఈ ఉమెన్స్ డే సందర్భంగా మీరు మీ లైఫ్ లో ఇన్స్పైర్ అయిన 3 ఉమెన్స్ ఎవరైనా 3 ఉమెన్స్ ఎవరైనా ఓకే, ఉన్నారా? ఫస్ట్ మా అమ్మాయి అవుతుందండి. మ్యాక్సిమం ఎవరికైనా వాళ్ళ అమ్మాయి ఉంటారు. తర్వాత మా మిస్సెస్ అనుకోవచ్చు. తర్వాత మా పిల్లలు. మీ పిల్లలు. ఓకే, హాయ్. ఏం చదువుకుంటున్నావు? 4వ తరగతి, 4th 4th క్లాస్ చదువుకుంటున్నావా? సో ఎప్పుడైనా నీకు స్కూల్లో కానీ బయట కానీ ఎవరైనా బుల్లీ చేయడం అలా ఏదైనా అయిందా? ఏడిపించడం లేదా? సో గర్ల్ గా ఉన్నందుకు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నావా? ఏమవుతావు పెద్ద అయ్యాక? యోగా మాస్టర్. యోగా మాస్టర్ అవుతావా? ఓకే. సో మీ మమ్మీని చూసినప్పుడు ఉమెన్ గా మీ మమ్మీ నుంచి ఏం నేర్చుకున్నావు? సహనంగా ఉండాలి, జాబ్ చేయాలి, ఏదన్నా జాబ్ చేయాలి, ఇండిపెండెంట్ గా ఉండాలన్నా. ఓకే, మరి ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు మీరు మమ్మీ డాడీ వాళ్ళని చూసుకుంటావా? మీ పేరండి? గుగ్గిలపు గాంధీ. గాంధీ. మీకు ఆడపిల్లలు ఉన్నారా? ఇద్దరు ఆడపిల్లలా? ఇద్దరు సో ఆడపిల్లలు. ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళని పెంచి పెద్ద చేస్తుంటారు కదా? వాళ్ళని పెంచి పెద్ద చేసి బాగా చదివించి ఉద్యోగాల్లో పెట్టాను ఇద్దరు. నేను ఇద్దరు నాకు కొడుకులతో సమానమే. కాకపోతే నాకు ఇప్పుడు బాధపడుతున్నాను పిల్లల గురించి. ఎందుకండి? ఇంత చదివించి వాళ్ళకి ఉద్యోగం తీసుకొచ్చి పెళ్లి చేసేటప్పటికి బాధ అవుతుంది. కట్నం వేరే వాళ్ళ అడుగుతున్నారు. ఇంటికి వెళ్ళిపోతారు. కట్నం అడుగుతున్నారమ్మా అందరూ. ఓకే. అది కొద్దిగా డిసప్పాయింట్ అవ్వచ్చు. ఇప్పుడు దాకా నేను చదువు ఉంది, ఉద్యోగం ఉంది, పిల్లల్ని ఎవరైనా చేసుకుంటారు హ్యాపీగా అనుకుంటే, చదువుకున్న వాళ్ళు కూడా కట్నాలు అడుగుతున్నారు. ఈ మధ్యనే జరిగింది ఆ డిసప్పాయింట్ నాకు. పిల్లలు అయితే బంగారం అమ్మ. వాళ్ళని పెంచే క్రమంలో గానీ ఎప్పుడన్నా మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వాలి. మగ పిల్లలాగా పెరిగారు. యాజ్ ఏ గర్ల్ ఫాదర్, తండ్రిగా మీరు గర్ల్ ఫాదర్ గా మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనాయి? ఏమి ఎదురవ్వలేదమ్మా. బాగా పెరిగారు, బాగా చదివారు, అసలు ఒబీడియంట్ గానే. అసలు నాకు ఇప్పుడున్న సమాజంలో అమ్మాయిలకి ఎలాంటి భద్రత అనేది కావాలంటే మెయిన్ ఫోన్ కి దూరంగా ఉంచడం మంచిదమ్మా. అమ్మాయిలకి ఫోన్ వల్ల మాక్సిమం పాడైపోతారు. అది ఒక 100 మంది ఆడపిల్లల్లో 50% దాని గురించి అవేర్నెస్గా ఉంటారు, కానీ 50% పాడైపోతున్నారు. మన ఎదురుగుండా ఫోను ఏమైనా క్లాసు చూసుకుంటున్నారేమో అనుకుంటాం, కానీ వాళ్ళ చాటింగ్లు, వాళ్ళ షేర్ చాట్లు, వాళ్ళ ఏంటో అలా అది కొద్ది దూరంగా పెడితే ఇంకా ఆడపిల్లని చూసుకోలేదు. అంటే ఒక ఫోన్ల గురించేనా ఇంకా బయట సొసైటీలో ఏముందా, మనం పెంచుకుంటాం బట్టి అమ్మా. మనం మొక్కలు పెంచుకుంటామా, పిల్లలు అంతే సేమ్. మనం పెంచుకునే విధానం బట్టి ఉంటుంది. మనం ఎంత బాగా పెంచుకుంటే పిల్లలు అంత బాగా పెరుగుతారు. మనం చూసి చూడకుండా వదిలేసి వాళ్ళకి బాధ్యత లేకుండా వదిలేస్తే వాళ్ళు పాడైపోతారు. మనం ఎప్పుడు కనిపెట్టుకుంటూ ఉంటే వాళ్ళు. ఇప్పుడు బయట సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం కదా, ఆడపిల్ల బయటకు వెళ్తే ఇప్పటికీ ఇంకా పేరెంట్స్ భయపడుతూ ఉంటారు. సో వాళ్ళు ఎలాంటి సేఫ్టీ అనేది మెయింటైన్ చేయాల్సి? అదేమ్మా, గవర్నమెంట్ కొన్ని పోలీసు వాళ్ళు ఎన్ని యాప్స్ ఇచ్చారు కదమ్మా, అవి కొద్దిగా మనం పిల్లలకి చెప్పాలి. ఇలాగ వెళ్ళినప్పుడు ఇలాగ ఉన్నామా, నువ్వు కూడా కాల్ చేయాలి, ఆటో ఎక్కినప్పుడు కాల్ చేయమ్మా, లేదా లొకేషన్ షేర్ పెట్టామని, ఆటో ఎక్కడికి వెళ్తుంది అక్కడ మేము చూసుకుని మరి మనం కూడా బాధ్యత తీసుకోవాలండి. వాళ్ళు హైదరాబాద్ పంపిస్తాం, హైదరాబాద్ పంపించి వాళ్ళని వదిలేస్తే ఎలాగండి? వాళ్ళ ఇంటికాడ రూమ్ కానీ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు మన లొకేషన్ షేర్ పెట్టమని, ఆఫీస్ దగ్గర దిగారా లేదా మనం కన్ఫర్మ్ చేసుకోవాలమ్మా. వదిలేస్తారు, వాళ్ళు వెళ్తారు, వాళ్ళు చేస్తారు, మనకి మరి ఏమన్నా జరగచ్చు కదమ్మా. మన జాగ్రత్తలు మనం ఉంటే వాళ్ళకి జాగ్రత్త ఉంటుంది కదా. అన్నీ వాళ్ళకి కూడా యాప్స్ అన్నీ ఏం డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి వాళ్ళకి కూడా చెప్పి జాగ్రత్తలు కూడా మనం కూడా చెప్తూ ఉండాలి. ప్రభుత్వంతో పాటు మనం కూడా శ్రద్ధ తీసుకోవాలి. మీరు ఉమెన్స్ డే సందర్భంగా మీ లైఫ్ లో ఒక 3 ఉమెన్ ఎవరైనా మీరు ఇన్స్పైర్ అయిన ఉమెన్స్ వీళ్ళని చూసి భూమికున్న సహనం ఉంది, లేదంటే వీళ్ళు చాలా గ్రేట్ అని ఫీల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? మా అమ్మాయినమ్మా. తండ్రి చనిపోయాడు, నాకు నా హోవ తెలీదు. మా అమ్మాయి ఇన్స్పిరేషన్ నాకు. ఎందుకంటే ఆవిడే నాకు ఆయం కింద చేసి వేరే చిన్న చిన్న కిరణ కొట్టు పెట్టి అలా అలా పెంచుకొచ్చి నన్ను ఈ స్థాయిలో ఉందంటే ఆవిడే నాకు ఇన్స్పిరేషన్. ఆవిడే. మా నాన్న అంటే నాకు తెలియదు, మా అమ్మాయి హీరో, హీరోయిన్ ఆవిడే. సో ఉమెన్స్ లో మీకు వాళ్ళని చూడగానే అందమైన విషయం, వీళ్ళు ఉమెన్స్ లో మీరు ఫీల్ అయ్యేది అందమైన విషయం అని ఏమనిపిస్తుంది వాళ్ళని చూడగానే? సోదరభావం, తల్లిభావం కలుగుద్ది అంతేనమ్మా. అంటే వాళ్ళ సహనం, ఓర్పు కానీ వాళ్ళు చెప్తున్నాను కదమ్మా, మా అమ్మని చూశాను కదా, నాకు ఇంకా వాళ్ళకున్న స్నేహం ఎవరికి ఉండదు. మనకి మగవాళ్ళకి అయితే మాకైతే ఉండదు వాళ్ళకున్న సహనం. వాళ్ళు బయట చక్క పెడతారు, ఇంట్లో చక్క పెడతారు. వాళ్ళకు ఉండే సహనం మాకు ఉండదు. మేము బయట పని చేస్తే ఇంట్లో పని చేయలేం, కనీసం కాఫీ గ్లాస్ కూడా పక్కన పెట్టం, కడగం. వాళ్ళకి మరి అలా కదా, బయట పని చేస్తారు, మళ్ళీ ఇంట్లోకి వచ్చి మా అమ్మ అన్నం అయి ఉండేది, టీ ఇచ్చేది, అసలు చాలా పని. కావిడి సహనం ఉంది, నాది ఆఫ్టర్. సో ఇప్పుడు మనకి బయట అంటుంటారు కదండి, స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే అని చెప్పేసి, అది నిజంగా సమానంగా చూస్తున్నారంటారా? ఎక్కువ అండి, ఇంకా స్త్రీకి ఎక్కువ, స్త్రీకి ఎక్కువ ఉండదు అంటారా? నేను ఒప్పుకుంటాను.
చెప్తున్నానుగా, మేము ఒక పని చేస్తే 2 పని చెయ్యం. ఇంక బయటికి వెళ్ళిన పని చేసాం, డబ్బులు తెచ్చాం అంతే. స్త్రీలు పనిచేస్తారని చెప్పారు కానీ సమాజం చూసే విధానం స్త్రీలు పురుషులు చూస్తారమ్మా. సమానం అంటే అని చెప్పేసి అంటారు కదా. పురుషుల్లో కూడా చెడ్డోళ్ళు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు కదమ్మా. ఒక 50% వాళ్ళు ఉంటారు, 50% మంచోళ్ళు ఉంటారు. చెడ్డోళ్ళ దగ్గర కొద్దిగా దూరంగా ఉంటాం, మంచోళ్ళతో కొద్దిగా కలివిడిగా ఉంటాం, ముందుకెళ్తాం. ఎందుకంటే సమాజాన్ని మనం ఏం బ్లేమ్ చేస్తే సరిపో. అందులో ఎవడు మంచోడు ఎవరు చెడ్డోడు తెలియదు, అందరూ మంచోళ్ళని వెళ్ళిపోతారు. వాళ్ళ బిహేవియర్ని బట్టి ఆ అమ్మాయి చెప్పాలి, వీళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు దూరంగా ఉంటాం, మంచోళ్ళకి దగ్గర ఉండాలి. మీరు ఒక కొడుకుగా మీ మదర్ని చూసారు, అలాగే మీరు మీ పిల్లల్ని చూసారు, సో మీ వైఫ్ని చూసారు, ఇలాగ 3 క్యారెక్టర్స్ మీ లైఫ్లో చూసారు కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళని చూసినప్పుడు? వాళ్ళు చూసినప్పుడు నాకు మా అమ్మ ఎంతో, నా పిల్లలు అంతే అమ్మ. నాకు ఇంకా అంతే. మా మదర్, మా వైఫ్ ఉంది, మా అమ్మకి ఎంత గౌరవం ఇచ్చి మా వైఫ్కి అంతే గౌరవం ఇచ్చింది. అలాగే నా పిల్లలు కూడా అలాగే పెరిగారు. ఇప్పుడున్న సమాజం అంటే నా మెంటాలిటీ ఇంకొకరికి ఉండాలని లేదు కదమ్మా. నాది ఇది. వాళ్ళు అనుకున్నదాన్ని అచీవ్ చేయగలుగుతున్నారా? అన్నీ చేయగలుగుతున్నారు. నేను జాబ్ కొట్టాలనుకుని కొట్టాను అంతే, చాలు. కష్టపడి చదువుకుని స్కూల్లో ర్యాంక్ కొట్టాలనుకునేవాడిని, 1st, 2nd అలాగే వచ్చేవారు. జాబ్ సంపాదించాలనుకున్నాను, జాబ్ సంపాదించారు. ఇంకా అంతకన్నా ఏం కావాలమ్మా, ఫాదర్గా ప్రౌడ్. ఓకే. సో ఉమెన్స్ డే సందర్భంగా మీరు మీ ఇద్దరు చైల్డ్ని చాలా జాబ్ అది తీర్పించుకుని మంచి పొజిషన్లో పెట్టారు. సో అవతల వాళ్ళ పిల్లలకి కానీ ఉమెన్స్ డే కానీ మీరేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? నేనమ్మా వాళ్ళని బాధ్యతగా చూసుకోమంటున్నాను, దగ్గరుండి చూసుకోమంటున్నాను. అంటే వాళ్ళు వెళ్తున్నారు కదా అని వదిలేయకుండా దగ్గరుండి స్కూల్కి వెళ్ళి చూసుకుని అక్కడ ఏం చేస్తున్నారు ఏంటి మంచి చెడ్డ చూసుకుని రమ్మంటున్నాను. అంటే కొద్దిగా స్పెండ్ చేయమంటున్నాను. ఒక యాజ్ ఎ పేరెంట్గా మనం సంసారాన్ని, కుటుంబాన్ని ఎంత చక్కదిద్దుకోవాలో పిల్లల విషయంలో కూడా కేర్ తీసుకోమంటున్నాను. ఏం చేస్తున్నారు ఏంటి, వెళ్తున్నారు, బాగా చదువుతున్నారు, వస్తున్నారు, అమ్మాయి అయినా కావాలా, ఈ బుక్స్ అన్న ఏంటి, అలాగే మనం కేర్ తీసుకుంటే బాగుంటుంది. శ్రీదేవి. సో మీకు ఆడపిల్లలు ఉన్నారండి? 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలు. ఎలా అనిపిస్తుంది ఆడపిల్లలతో? అదేం లేదండి, బాగా చదువుతారు. మా అమ్మాయి పెద్ద అమ్మాయి ఐఐటీలో ఉంది, మా చిన్న అమ్మాయి యూనివర్సిటీలో ఉంది. 2 మా ఆయన బాగానే చదివిస్తారు. ఎలా అనిపిస్తుంది అంటే ఆడపిల్లలు అనేసి మగపిల్లలు లేడు అనేసి మాకు ఏమి ఉండదండి. ఆడపిల్లలు మగపిల్లలతో సమానంగా ఉన్నారుగా. మా పిల్లలు 2 బాగా చదువుతారు. అంటే మీకు వాళ్ళు బయటకు వెళ్ళగానే ఇలా భయం అదేం లేదండి. ఏముండదా? ఓకే. ఇప్పుడు మనకి సమాజంలో చూసుకుంటే ఉమెన్స్ డే వచ్చిందంటే ఒకరోజు అందరూ ఎక్కడ లేని రెస్పెక్ట్ చూపిస్తూ ఉంటారు. ఆ ఒక్కరోజే రెస్పెక్ట్ ఉంటుందా? మిగిలిన అన్ని రోజులు కూడా రెస్పెక్ట్? మిగతా రోజులు అన్ని రెస్పెక్ట్ గానే ఉంటారు. ఉమెన్స్ డే రోజు కాదు, ఆడదానికి ఇంకా మగవాళ్ళకంటే వాల్యూగానే ఉంటుంది ఇంట్లో. సో మీరు ఎప్పుడన్నా ఏదైనా క్రిటికల్ ఇలా ఆడవాళ్ళగా జన్మెత్తాము అని చెప్పి ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ ఫేస్ చేసిన సందర్భం ఏదన్నా ఉందా? అదే లేదండి. ఐ మీన్ ఇలా అమ్మాయిగా కాకుండా అబ్బాయిగా పుట్టుంటే బాగుండేది, అప్పుడు ఇలా ఉండేది కాదు సిచ్యువేషన్ అని అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? పెళ్ళైన కొత్తలో ఉండేది, అన్నిట్లో రంగంలో నేను చదువుకుందాం అంటే చదవనివ్వలేదు. ఆ తర్వాత పెళ్ళయ్యాక అలా ఉండకూడదు, మా అమ్మాయిలందరినీ బాగా చదివించి మంచి టాపర్లుగా చేసాం. అందుకే ఐఐటీలో తను ఉంటుంది. ఎవరైనా మీరు మీ లైఫ్ లో ఇన్స్పైర్ అవతల ఉమెన్ చూసి ఇన్స్పైర్ అయిన ఉమెన్స్ మీ జీవితంలో ఎవరైనా ఉన్నారా? నా జీవితంలోనే ఉన్నారండి. మా మరదలు ఉంది, పీటీ టీచర్, అలాగే ఉన్నారు. ఇంకా ఎవరైనా? ఇంకో 2 మా అమ్మగారు. ఎలా ఉండమని నేర్పిస్తారు? అంటే ఆడవాళ్ళని చెప్పి ఇదిగా చూస్తారా? ఎలా ఉంటారు మీతో? అన్నిట్లోనే రంగంలోనే ముందుగా ఉండాలనేసి, మా ఆయన కూడా యోగా నేర్చుకోవడానికి అన్నిట్లో రంగంలో ఉండాలనేసి సపోర్ట్ భావిస్తారు. ఓకే. బయట సమాజంలో మనం చూసుకుంటే రోజు రోజుకి ఆడవాళ్ళ మీద ఏదైనా ఈ నేరాలు గొరాలు ఇవన్నీ జరుగుతుంటాయి. భయం వేస్తుంది, ఒక్కొక్కప్పుడు భయం వేస్తుంది బయట నైట్ రావాలన్నా చేయాలన్నా అనేసి. సో దాన్ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ సమాజంలో ఇలా పుట్టామా అని చెప్పేసి ఏదైనా ఒక్కసారి ఆడపిల్ల ఒంటరిగా వస్తే ఇలా కూడా మారట్లేదు అనేసి అన్నట్లు ఉంటది. ఏదైనా మీ జీవితంలో చేదనుభవాలు అనేది ఎదురైనా? లేదండి, నేను ఇప్పుడు నైట్ అలాగా పిల్లలు కూడా వచ్చేస్తారులేండి కాలేజీ నుంచి. రాకపోతే కొంచెం టెన్షన్ గా ఉంటది, అమ్మాయి రాకపోతే. తర్వాత పర్వాలేదు. ఓకే. ఉమెన్ లైఫ్ లో మెన్ అనే వాళ్ళు అవసరమా? అవసరం ఉంటది. ఉంటదా? మన అవసరం వాళ్ళకు ఉంటది, వాళ్ళ అవసరం మనకి ఇంకా మనకంటే వాళ్ళకే ఎక్కువ ఉంటది అనేసి నా అభిప్రాయం. రోజు మీరు ఏదైనా అవతల వాళ్ళకి ఒక సజెషన్ గానీ సలహా గానీ ఇవ్వాలనుకుంటే ఏం చెప్తారు? ఉమెన్స్ డే అంటే అందరు ఆడవాళ్ళని సమానంగా చూడండి, ముందుకు నడిపించండి, తోడుగా ఉండండి. మీ పేరు? రేష్మ. రేష్మ. జాబ్ చేస్తున్నారా? లేదండి, ఎంఫార్మసీ చదివారా? సో యాజ్ ఏ ఉమెన్ గా మీరు మనకి ఈ సమాజంలో ఉన్నప్పుడు అరే ఆడపిల్లగా పుట్టాను అన్న ఫీల్ ఎప్పుడన్నా అనిపించిందా? అలాగే ఏం లేదు, నేను ఒక్కదాన్నే కదా, కొంచెం గర్వంగా పెంచారా? ఇంట్లో అది కూడా ఎలా ఉంటుంది అంటే అమ్మాయి అంటే పనులు చెప్తూ ఉంటారు, అబ్బాయి అలా ఏం లేదు, నేను తక్కువ పనులు చేయడం కూడా అంత చేయను. ఓకే.
అంటే మీ లైఫ్లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ సరౌండింగ్స్లో ఎవరైనా ఆడపిల్లగా పుట్టడం వల్ల ఇలా కొంతమంది కొన్ని సిచ్యువేషన్స్ ఎదుర్కొంటారు కదా, సో అది చూసి ఎప్పుడన్నా మీరు బాధపడడం కానీ అలా ఏమైనా జరుగుతుంటాయా? అలా ఏం లేదు, ఎప్పుడు అలా బాధపడలేదు నేను. మీ లైఫ్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ముగ్గురు ఉమెన్స్ ఎవరైనా ఉన్నారా? ఉమెన్స్ అంటే మా మమ్మీ ఒకరు, నన్ను ఎక్కువ ఇన్స్పైర్ చేసింది మా డాడీయే. ఆయన సపోర్ట్ తోటే చదువుకున్నాను, ఎంఫార్మసీ చేశాను, ఆయన చెప్పడం వల్లే చదువుకున్నాను నేను. మా మమ్మీ, మా గ్రాండ్ మదర్, మా పిన్ని బాగా సపోర్ట్ బాగా అందిస్తారు సపోర్ట్. కాలేజ్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా మీరు ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ ఫేస్ చేయడం కానీ ఏడిపించడం అలా అప్పుడు ఏదన్నా అవతల వాళ్ళు యాక్షన్ తీసుకోవడం ఇలాంటివి ఏమైనా ఎప్పుడైనా జరిగినాయా? లేదు, ఎప్పుడు జరగలేదు అట్లా. సో ఉమెన్స్ డే సందర్భంగా మీరు ఒక సలహా సజెషన్ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఏం చెప్తారు? ప్రతి ఒక్కళ్ళు ధైర్యంగా ముందుకు నడిచి ముందుకు బాగా చదువుకోండి, ఆడపిల్ల ఎప్పుడు భయపడకూడదు అని కోరుకుంటున్నాను. మీకు ఆడపిల్లలు లేరా? లేరు. ఆడపిల్లలు లేరని ఎప్పుడైనా అనిపించిందా? మంచి ఆడపిల్ల కావాలి కదా, ఆడపిల్ల కావాలి. ఆడపిల్ల- ఒక్కడే కొడుకు, ఆడికి ఒక్కడే కొడుకు, వాళ్ళకి ఒకడే కొడుకు. ఆడికి కొడుకు. సో ఆడపిల్లలు లేనందుకు బాధపడ్డారు ఎప్పుడన్నా? చాలా బాధపడ్డాను, ఇప్పుడు బాధపడుతున్నానమ్మా. ఆడపిల్ల వల్లే మనం 4 రోజులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆడపిల్ల లేకపోవడం చాలా